మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హలో వ్యూవర్స్, ప్రస్తుతం మనతో పాటు స్పిరిచువల్ మాస్టర్ అండ్ లైఫ్ కోచ్ శ్రీధర్ గారు ఉన్నారు. సో షట్చక్రాల గురించి, అందులోనూ ప్రత్యేకంగా మూలాధార చక్రం గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు సార్తో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. శ్రీ గురుభ్యో నమః. సార్, షట్చక్రాలు అనే కాన్సెప్ట్ రాగానే ప్రతి ఒక్కరు కూడా మూలాధార చక్రాన్ని తీసుకొస్తారు. మూలాధార చక్రాన్ని మనం యాక్టివేట్ చేసుకోగలిగితే అద్భుతాలు చూడొచ్చు అని చెప్తూ ఉంటారు. అసలు ఏంటి మూలాధార చక్రం, దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఎలాంటి అద్భుతాలు మనం నిజ జీవితంలో చూడొచ్చు అంటారు ఈ చక్రం యాక్టివేట్ అయితే కనుక? ఇప్పుడు షట్ చక్రాలు అనేటప్పటికీ అందరూ 7 అనుకుంటుంటారు, కానీ యాక్చువల్గా షట్ అంటే 6. 7వ చక్రం అనేది సహస్రార చక్రం గురించి చెప్తూ ఉంటారు. అది కొన్ని స్కూల్ ఆఫ్ థాట్స్ ప్రకారము అదేంటంటే స్థాయి, తుర్యము, తుర్యాతీత అనే పదాలు కూడా వాడుతూ ఉంటారు. అంటే అది ఒక హయ్యెస్ట్ కాన్షియస్నెస్. కమింగ్ బ్యాక్ టు ద మూలాధార చక్రం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ 6 చక్రాలలో మూలాధార చక్రం అనేది మెయిన్. ఎందుకు మెయిన్? మూలాధారము దాని పేరులోనే ఉంది. అంటే మూలము అంటే ఫౌండేషన్, బేస్. మనకి ఎప్పుడైనా కానీ ఒక చెట్టు స్ట్రాంగ్గా ఉందని ఎప్పుడు తెలుస్తుంది? దాని యొక్క రూట్స్ అనేవి చాలా బలంగా ఉండాలి. చెట్టు యొక్క రూట్స్ అనేవి బలంగా ఉండడం అనేది ఎట్లా, దాని యొక్క ఇది తెలుసుకునేది ఎట్లా అంటే డెప్త్. అంటే చెట్టు యొక్క వేర్లు అనేవి ఎంత లోపలికైతే భూమిలోకి చొచ్చుకొని పోతాయో అంత ఎక్కువ బలం అది పుంజుకోగలుగుతుంది. ఇప్పుడు పైపైనే ఉన్నాయి వేర్లు, చెట్టు ఎక్కువ కాలం బతుకుతుందా? బతకదు. అందుకే ఇప్పుడు మనం ఒక సైకాలజిస్ట్ దగ్గరికి కానీ లేదంటే ఒక లైఫ్ కోచ్ దగ్గర కానీ వెళ్ళినప్పుడు ఏంటంటే మీరు రూటెడ్గా లేరు, యు ఆర్ నాట్ రూటెడ్ ఇన్ యువర్ కాన్షియస్నెస్ అంటుంటారు, లేదా యు ఆర్ నాట్ గ్రౌండెడ్ అంటూ ఉంటారు. ఇవన్నీ ఏంటి అంటే దిస్ షోస్ దట్ మూలాధార ఈజ్ వీక్. ఈ మూలాధార చక్రం అనేది వీక్గా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఆరోగ్యం బాగుండదు. మెయిన్ థింగ్, మూలాధార బాగలేకపోతే ఆరోగ్యం అనేది బాగుండదు. ఎలాంటి ఆరోగ్యం బాగుండదో చూసుకుందాం. మూలాధారం అనేది మన యొక్క శరీరంలో ఎముకలకు, కణాలకు, మజిల్కి, వీటికి సంబంధించింది, రక్తానికి. మూలాధార చక్రం సరిగ్గా లేకపోతే వీటికి సంబంధించిన సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది. నేను ఖచ్చితంగా ఉంటాయని చెప్పట్లేదు. ఎందుకంటే మూలాధార చక్రము యొక్క ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉంటేనే వాడికి ఆరోగ్యం సరిగ్గా ఉండదని కాదు. దాని మీనింగ్ ఏంటంటే చక్రము అని ఎందుకు అన్నారు అంటే ఈ యొక్క ఒక్కొక్క చక్రానికి ఫంక్షనింగ్స్ ఉంటాయి. నేను ఇప్పుడు మాట్లాడుతుంది బాడీ వైజ్ ఫంక్షనింగ్ గురించి మాట్లాడుతున్నాను. ఈ మూలాధార చక్రం బాడీ వైజ్ ఫంక్షనింగ్ ఎనర్జీ దెబ్బతిన్నప్పుడు మనకి హెల్త్ వైజ్ సమస్యలు ఎదుర్కోవడం ఉంటుంది మన లైఫ్లో. ఇలానే ఒక్కొక్క చక్రానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి స్పెసిఫిక్ కేటగిరీలోకి అవి పడతాయి అన్నమాట. మూలాధార చక్రము యాక్టివేట్ చేసుకుంటే మీరు అద్భుతాలు చేయొచ్చు అనే పదానికి దాని వెనకలున్న రహస్యం ఏంటంటే కుండలిని శక్తి. ఈ కుండలిని శక్తి మన మూలాధార చక్రంలోనే ఉంటుంది. ఈ కుండలిని శక్తిని అవేకం చేసుకుంటే మూలాధారం అనేది అవేకన్ అవుతుంది అని అంటుంటారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు న్యూ ఏజ్ స్పిరిచువాలిటీలో చక్ర యాక్టివేషన్ అంటూ ఉంటారు. నాకు ఈ చక్రం యాక్టివేట్ కాలేదు, అందుకే నాకు ఈ సమస్యలు అని వింటూ ఉంటాం మనం. యాక్చువల్గా అది చాలా రాంగ్ వర్డ్. చక్ర యాక్టివేషన్ కాకపోవడం ఏంటి? చక్ర యాక్టివ్లో లేదంటే నువ్వు ఎప్పుడో పోయి ఉండేవాడివి, బతుకునేవాడివే కాదు. అది పనిచేస్తుంది, యాక్టివ్గా ఉంది కాబట్టి నువ్వు ఇంకా బతుకున్నావు. యాక్టివేషన్ కాదు. కుండలిని అవేకన అయితే చక్ర యాక్టివేషన్ కాదు జరిగేది, చక్ర భేదనం జరుగుతుంది. ఇది చాలామంది వాళ్ళకు తెలీదు, సాధకులకు మటుకి తెలుసు. కుండలిని అనేది అది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. దాని గురించి మనం తర్వాత వీడియోలో ఎప్పుడైనా కానీ చర్చిద్దాము. ఈ యొక్క మూలాధార చక్రంలోకి వద్దాం. మూలాధార చక్రము మన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని కూడా తెలుపుతుంది. అంటే అప్పుల బాధలు, రుణ బాధలు, లేదా ఫైనాన్షియల్గా ఎదుగుదల లేకపోవడము, ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఏంటంటే మనకి ఆస్ట్రాలజీ ప్రకారము మీరు ఈ స్థానంలో ఉంటే మీకు ఇక్కడ అచ్చి రాదండి, మీరు వేరే ఊరికి వెళ్ళండి అని చెప్తుంటారు. స్థాన బలం అంటే మూలాధారం అనేది మన యొక్క స్థాన బలాన్ని కూడా తెలుపుతుంది. మూలాధార చక్రానికి వీక్ అయిపోవడానికి కారణాలు ఎన్నో రకాలు ఉన్నాయి. దాంట్లో ఏంటంటే వాస్తు దోషాలు కావచ్చు, లేదా మన మైండ్ సెట్ కావచ్చు, లేదా మన పైన చుట్టూ ఉండే వాళ్ళ యొక్క మైండ్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు. అంటే మనది వీక్ మైండ్ అయ్యి వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడినప్పుడు కావచ్చు. ఇంకొకటి ఏంటంటే మెయిన్ మూలాధార చక్రము బాగా వీక్ అయిపోయి సూసైడ్ స్టేట్లోకి తీసుకొని వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది.
మూలాధార చక్రం ఎవరికైతే పూర్తిగా దాని ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయో వాళ్ళకి సూసైడ్ మెంటాలిటీ కూడా ఉంటుంది. ఇందొక్కటే కాకుండా ఓకే. గిల్టీనెస్, ఈ గిల్టీనెస్ ఎక్స్ట్రీమ్ స్టేట్లోకి వెళ్ళిపోయి సూసైడ్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు అవుట్ ఆఫ్ గిల్ట్. సో ఈ మూలాధార చక్రం అనేది ఏంటంటే మన యొక్క మనిషి పుట్టుక నుంచి మరణించే వరకు దీని యొక్క ఇది చాలా ఎక్కువ వెయిట్ ఎక్కువ ఉంటుంది మన లైఫ్లో. మూలాధార చక్రం కింద సరిగ్గా లేకపోతే నానా కష్టాలు పడ్డము ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు బిజినెస్ పెట్టినప్పుడు సూపర్ డూపర్ అంటాం, అంటే స్టార్టింగ్లో బాగా హై రైజ్ వస్తుంది, మధ్యలో టప్ అని పడిపోతుంది. ఎందుకు అంటే వాడి ఎనర్జీ లెవెల్స్లో ఏదో చేంజ్ ఉంది, వాడి మూలాధార చక్రంలో ఏదో సమ్ ఫాల్ట్ ఉంది, అందుకు అది ఆ విధంగా జరిగింది అని చూసుకోవచ్చు. ఈ మూలాధార చక్రానికి మిగతా చక్రాలతో కూడా లింక్ ఉంటుంది, ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క చక్రాలతో లింక్ ఉంటుంది. అవి చాలా, ఇదంతా కూడా చాలా పెద్ద సబ్జెక్ట్. సో కమింగ్ బ్యాక్ టు హౌ టు అవేకన్ ఆర్ యాక్టివేట్ దిస్ మూలాధార చక్ర ఆర్ స్ట్రెంథన్ దిస్ చక్ర. ఏం చేయొచ్చు? ఒక వ్యక్తి మూలాధార చక్రాన్ని బాగా బలపరుచుకోవాలంటే ఎలాంటి పనులు చేయొచ్చు అనేది చూసుకుంటే కనుక ఎక్సర్సైజ్ ఒకటి, యోగా ద్వారా మన మూలాధార చక్రం అనేది బాగా ఇదవుతుంది. మూలబంధం అని అంటారు. ఈ మూలబంధం వేయడం వల్ల ఏంటంటే మన యొక్క మూలాధార చక్రం కూడా బాగా బలపడడానికి అవకాశాలు ఉంది. ఈ మూలాధార చక్రం వీక్గా ఉన్న వాళ్ళకి బ్యాక్ పెయిన్ కూడా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది. లోయర్ బ్యాక్ పెయిన్ ఉందండి, మేము ఎక్కువసేపు కూర్చోలేము అని అంటుంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఈ మూలాధార చక్రం వీక్గా ఉందని అర్థం. దీనికి ఏంటంటే మూలబంధం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రోజుకు కొంత సమయము అలా బ్యాక్ పెయిన్ కూడా చాలా వరకు ఇదైపోతుంది. తర్వాత వజ్రాసనం అనేది దీనికి బాగా పనిచేస్తుంది. వజ్రాసనం అనేటప్పటికీ అది జఠరాగ్ని అంటే మణిపూర చక్రాన్ని వీటన్నిటిని జాగృతం చేస్తుంది అనుకోండి. ఎందుకు వజ్రాసనం అని చెప్తున్నానంటే వజ్రాసనంలో కూర్చొని కనుక మూలబంధం ప్రాక్టీస్ చేసినట్టయితే అది మీకు రిజల్ట్ ఎక్కువ ఇస్తుంది. అందరూ కూర్చోలేని వాళ్ళు మామూలుగా మూలబంధం కూడా వేసుకోవచ్చు, సుఖాసనంలో కూర్చొని అయినా వేసుకోవచ్చు. కూర్చోగలిగిన వాళ్ళు వజ్రాసనంలో కూర్చొని చేయడం వల్ల ఏంటంటే చాలా బెనిఫిట్ పొందుతారు. రెండోది ఏంటంటే మూలాధారం బాగా గట్టిపడాలంటే బేర్ ఫుట్ వాకింగ్. బేర్ ఫుట్ అంటే కాలినడక ఎక్కడ రోడ్ల మీద కాదు, పొలాలలో లేదా ఎర్రమట్టి మట్టి బాగా ఉండే ఇదిలో పార్కులలో అట్లా బేర్ ఫుట్ వాకింగ్ చేసినట్లయితే వాళ్ళకి మూలాధార చక్రం అనేది బాగా బలపడుతుంది. ఎందుకంటే మన యొక్క భూమికి ఉన్నటువంటి శక్తి అనేది మన యొక్క మూలాధార చక్రం మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపుతుంది అనమాట. భూశక్తిని ఎప్పుడైతే గ్రహించుకోగలుగుతామో మూలాధార చక్రం అనేది బాగా బలపడుతుంది. ఇదొక్కటే కాకుండా దీనికి ఇంకా రకరకాలైనటువంటి మంత్ర సాధనల పద్ధతులు ఉన్నాయి. దీనికి రకరకాలైనటువంటి దేవతా ఆరాధనల ద్వారా కూడా మన మూలాధార చక్రం అనేది బాగా బలపడుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే చాలా విశ్లేషణ, ఎక్కువ లెంత్ వచ్చే సబ్జెక్టులు. ఇవన్నీ కూడా మనం తర్వాత వీడియోలో ఎప్పుడైనా కానీ చెప్పుకుందాం. మూలాధార చక్రం అంటే ఏంటి, ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలనేది విశ్లేషణ అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీ గురుభ్యో నమః.